ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఇందాక మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఈయనకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అని అర్థం కాదు. విపరీతమైన ఓపిక, కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది, సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది. అనుభవజ్ఞులైన అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు. ఈ పాయింట్లు తప్పుంది, మీరు ఇలా చేయండి, ఇలా ఆలోచించండి. అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ 25 ఏళ్ల యువకుడు కూడా కష్టపడ్డాడు. మనసు మేధస్సుతోటి నలుగుతూ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా నాకు మన వరదలు వచ్చినప్పుడు అసలు ఆయన పడ్డ కష్టం. కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని.